Hi students and parents, JEE aspirants, welcome back to my channel National Institute of Technology. నేషనల్ మనకి 32 NITలు అయితే ఉన్నాయి. నేను ఈ వీడియోని క్లియర్గా చూడండి అమ్మా. ఈ వీడియో చూస్తే మీకు NITలో సీటు వచ్చేది రాంది తెలిసిపోయింది. ఆల్రెడీ మనకి జేఈఈ జనవరి సెషన్స్ అయితే అయిపోయినాయి. ఏప్రిల్ సెషన్ అయితే 2వ తారీఖున అయితే స్టార్ట్ అవుతాయి. మరి ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఏప్రిల్ సెషన్లో మనకి ఎన్ని ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వస్తే మీకు ఇది మీ లైఫ్లో ఇది ఒక్కటే ఛాన్స్. 99% అందరూ లాంగ్ టర్మ్ తీసుకోరు. ఇది ఒక్కటే ఛాన్సు. మీ జీవితంలో మీరు NITలో కానీ IITలో కానీ అడుగు పెట్టాలంటే మరి ఈ యొక్క ఏప్రిల్ సెషన్ని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వదలుకోవద్దు. మన తెలుగు ఇది మరి ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్, మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా మరి కష్టపడి చదవండి. ఈ వీడియోలో NITలో సేఫ్ స్కోర్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత పర్సంటైల్ రావాలి, అన్ని NITలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అసలు మీకు NITలో ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన జనవరిలో వచ్చిన పర్సంటైల్తో NITలో సీటు వచ్చిద్దా రాదా అనేది కూడా మరి క్లారిఫికేషన్ ఇస్తాను. ప్రజెంట్గా జనవరిలో మీకు ఒక పర్సంటైల్ వచ్చింది కదా, ఆ పర్సంటైల్స్తో NITలో సీటు వచ్చిద్దా రాదా అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరి మీరు NITలో అడుగు పెట్టాలంటే మన దేశంలో 32, 31 ప్లస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ కూడా 32 ఉంది. ఈ NITలో అడుగు పెట్టాలంటే సేఫ్ స్కోర్ ఎంత కావాలి? లాస్ట్ ఇయర్ మరి 99% రావాలంటే వచ్చింది. వీళ్ళకి ఈ రేంజ్లో ఉండేవాళ్ళకి జనవరి 2025 సెషన్లో మనకి 99%, ఎవరికైతే 148 మార్కుల నుంచి 200 మార్కులు వచ్చినాయి వాళ్ళకి 99 ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఏప్రిల్ సెషన్లో 175 రావాలమ్మా. 99 లాస్ట్ ఇయర్ వచ్చింది. ఎక్స్పెక్టెడ్ ఈసారి 175 రావాలి. 185 లాస్ట్ ఇయర్ మరి లాస్ట్ సెషన్లో 136 నుంచి 186 రావటం జరిగింది. 160 మార్కులు ఇస్తే 98.5కి రీచ్ అవుతారు. ఇప్పుడు ఏప్రిల్ సెషన్లో మీకు 98% రావాలంటే 152 మార్క్స్ వస్తే మీకు సరిపోతుంది. 150 మార్క్స్ వస్తే సరిపోతుంది. అదేవిధంగా 97.5 రావాలంటే 144 మార్క్స్ వస్తే మీకు సరిపోతుంది. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ 97 నుంచి మీకు రావాలంటే 138 మార్క్స్ అయితే రావాలి. 96.5, 132 ఈ రేంజ్లో లాస్ట్ టైం వచ్చినాయి. ఇది లాస్ట్ టైం స్కోరు. 96 రావాలంటే 127 మార్క్స్ రావాలి. మరి ఆఫ్టర్ నార్మలైజేషన్ మనకి డిఫరెంట్ సెషన్స్లో జరుగుతాయి కదా. మరి కట్ ఆఫ్ స్కోరు ఒకసారి చూద్దాం. మరి NIT సేఫ్ స్కోరు NITలో ఏదొక NITలో నాకు 32 NITలు ఉన్నాయని మరి 31+1 అమ్మ. 31+1 32 NITలు. ఈ NITలో ఏదైనా దానిలో మరి సీటు రావాలంటే మీకు రావాల్సింది CSE కంప్యూటర్ సైన్సే కావాలంటే మీకు మినిమం ఇది మినిమం నేను చెప్పేది. మీరు 99.9 ఉండొచ్చు, సో ఇది లబ్లబ్లు ఉండొచ్చు, అది ఓకే. ఇది మినిమం మనకి CSE రావాలంటే 97.85 రావాలి. EWSకి 97.85 రావాలి. OBC 97.5 రావాలి. మరి SC స్టూడెంట్స్ మినిమం CSE నాకు ఇండియాలో ఉన్న అదర్ స్టేట్ కోట అనమాట. మన తెలుగు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా అదర్ స్టేట్ కింద వస్తారు. 92% రావాలి. మరి ST స్టూడెంట్స్ 89%, ECE స్టూడెంట్స్ అయితే 97.4 మినిమం. ఓపెన్లో మినిమం వస్తే మీకు ఏదో ఒక NITలో వచ్చేస్తుంది. మరి EWSలో 96.54. అందుకని ఇప్పుడు జనవరి సెషన్లో ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. 96.54 EWSలో వచ్చిన వాళ్ళకి మన దేశంలో ఎక్కడైనా మరి ECE బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. OBCలో 97.14 OBC. మన దేశంలో 32 NITలో ఏదో ఒక NITలో ECE వచ్చే అవకాశం ఉంది. SC స్టూడెంట్స్ 88.10 ECE ఏదో ఒక NITలో. ST స్టూడెంట్స్ 87 ఏదో ఒక NITలో ECE వచ్చే అవకాశం ఉంది. తర్వాత మెకానికల్ చూద్దాం. మనం మెకానికల్ చూస్తే మరి సివిల్ అవన్నీ కెమికల్ కానీ ఇవన్నీ దీనిలోకి వచ్చేస్తాయి. మీకు సివిల్ కానీ కెమికల్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి. సపోజ్ మినిమం
96.64 రావాలమ్మా, 96.64 రావాలి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈడబ్ల్యూఎస్కి 96.44 రావాలి. 96.5 ఓబీసీ వాళ్ళకి రావాలి. 88.47 ఎస్సీ స్టూడెంట్స్కి రావాలి. 85 ఎస్టీ స్టూడెంట్స్కి రావాలి. మెకానికల్ రావాలంటే ఈ బ్రాంచ్లు ఇవి వస్తే మీకు మన దేశంలో ఎన్ఐటీలు ఏదో ఒక ఎన్ఐటీలో మినిమము మీకు సేఫ్ స్కోరు వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ముఖ్యంగా చూసే ముందు మరి ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఏ కాలేజీలు వస్తాయో రఫ్గా ఒకసారి ఒక లుక్ వేద్దాం. దానికి లుక్ చేసే ముందు మనకి దగ్గర మెంటర్షిప్ ఉంది, దాని గురించి కూడా మనకు తెలుసు. మనం మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసామమ్మా. మరి జోసా కౌన్సిలింగ్కి ఓన్లీ జేఈ అడ్వాన్స్కి 2000 రూపాయలు మెయిన్ జోసా కానీ సీసీఆప్ కానీ, జేఈ గైడెన్స్కి జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ 2500, మరి జేఈ 2025 ఏపీ టీజీ ఎంసెట్కి 3750 రూపాయలు. ఇది వాట్సాప్ నెంబర్, మన వాట్సాప్ నెంబర్. దీనికి ఫోన్పే అయితే పనిచేయదు. మీరు మరి అమౌంట్ అయితే దీనికి పెట్టాలి. అమౌంట్ దీనికి పెట్టి దీని ఇక్కడ వాట్సాప్ నెంబర్లో మీ యొక్క స్క్రీన్ షాట్ని షేర్ చేయండి. మరి మనతో కాల్ చేయాలంటే 6 PM to 9 PM మాత్రమే కాల్. దీనికి యూపీఐడికి అమౌంట్ పెట్టేసేయండి. అమౌంట్ పెట్టేస్తే మీకు బలవంతం ఏం లేదు. ఆల్రెడీ మీరు వేరే జాయిన్ అయ్యంటే అక్కడే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మనం గైడెన్స్ అయితే ఇస్తాం, ప్రొవైడ్ చేస్తాం. మీరు ఏదైనా మెసేజ్ పెడితే. కాకపోతే మరి డబ్బులు కట్టిన వాళ్ళకి మరి కట్టిన వాళ్ళకి అది నేను ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నేను మనీ తీసుకున్నా కాబట్టి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి కట్టిన వాళ్ళకి అయితే పార్షియల్గా ఇస్తాము, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూసినట్టు ఇది స్కానర్ కూడా, దీనికి కూడా అమౌంట్ పే చేయండి. మీ ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ కాకపోతే వేరే చోట ఎక్కడైనా మీకు ఎక్కడైనా నమ్మకం ఉండదు సార్ అంటే అక్కడ జాయిన్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. నా దగ్గరే తీసుకోమని నేను సలహా ఇవ్వటం. మీకు సీటు కావాలంటే ఒక గురువు కావాలి కాబట్టి నాలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు, మరి వాళ్ళ దగ్గర అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి చూసినట్టయితే సిఎస్సి బ్రాంచ్ రావాలంటే ఆల్రెడీ మనం చెప్పాం కదా, సిఎస్సి బ్రాంచ్ రావాలంటే ఓపెన్లో 98.85 రావాలని. దానికి సంబంధించిన ఇది కంప్లీట్ ఎన్ఐటీ గైడ్ అనమాట. ఇది కంప్లీట్ ఎన్ఐటీ గైడ్. దీని గైడ్లో ఒకసారి మనం చెక్ చేద్దాం ఏ కాలేజీలో మీకు రావచ్చు అని చూద్దాం. మరి 97.85 ఎవరికైతే వస్తుందో 97.2 ఇది సేఫ్ స్కోర్ అమ్మ. 97.85 వస్తుంది ఎవరికైతే వస్తుందో వీళ్ళకి మణిపూరు, మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, సిక్కిము, మేఘాలయ ఇక్కడ టైర్ 3 కాలేజీలు వచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఏపీ స్టూడెంట్స్కి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరి హోమ్ స్టేట్ కోటాలో ఏపీ స్టూడెంట్స్ కూడా వస్తుంది. మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈడబ్ల్యూఎస్ కూడా 97.85 ఇక్కడ వీళ్ళకి ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన కూడా ఏంటంటే మణిపూర్, మిజోరాము 97.5, మణిపూర్, మిజోరాం, శ్రీనగర్, అగర్తల, మిజోరాం, నాగాల్యాండ్, మణిపూర్ ఈ బ్రాంచెస్లో వచ్చాయి. ఇది మినిమం అనమాట. ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మరి చూసినట్టయితే ఓబీసీ వాళ్ళకి 97.5 ఓబీసీ వాళ్ళకి కూడా ఇక్కడ 97.5 ఈసీఈ బ్రాంచెస్ ఇక్కడ మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అగర్తల ఇక్కడ వచ్చే బ్రాంచెస్ ఉండి మరి శ్రీనగర్, హమీర్పూర్, అగర్తల కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఎస్సీ స్టూడెంట్స్కి వస్తే 92% అమ్మ. ఇక్కడ ర్యాంకింగ్ ఇచ్చారు కదా, 92% వరకు కూడా ఇక్కడ 90. మరియు అమ్మాయిలకి అయితే కొద్దిగా 91 కూడా ఛాన్స్ ఉంది. అమ్మాయిలకి 91 కూడా ఉంది. అబ్బాయిలకి సంగతి ఎక్కువ. మరి ఇక్కడ 92% అబ్బాయిలకి ఈ ర్యాంకింగ్కి 92 వరకు అయితే వస్తుంది. ఇక్కడ మిజోరాము, మేఘాలయ ఈ టైర్ 3 కాలేజెస్లో వస్తాయి. మాకు టైర్ 3 కాలేజెస్ ఓకే సార్, నేను జాగ్రత్త ఇబ్బంది ఏం లేదు. ఎన్ఐటీ నాకు బ్రాండే ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇక్కడ కూడా మీరు చేరే అవకాశం అయితే ఉంది. మరి ఎస్టీ స్టూడెంట్స్కి వస్తే లాస్ట్ ర్యాంకరు మనకి అరుణాచల్ ప్రదేశ్లో చేరారు. 89% వీళ్ళకి 89% అమ్మ కట్ ఆఫ్. ఇది 89% అయితే రావటం అయితే జరిగింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము ఇక్కడ అమ్మాయిలకైతే కొద్దిగా ఇక్కడ ఛాన్స్ ఉంది. మరి అగర్తల, పాట్నా అమ్మాయిలకైతే అగర్తలలో కూడా వచ్చింది. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ సైన్స్ ఇక్కడ హమీర్పూర్, శ్రీనగర్, జలంధర్ ఇక్కడ ఇవి టైర్ 3 కాలేజెస్ అయితే రావటం అయితే జరిగింది ఎస్టీ స్టూడెంట్స్కి.
మరి ఓన్లీ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిఎస్సి తర్వాత ఈసీఈ చేరతారు కాబట్టి అందరూ ఇక్కడ నాగాల్యాండ్లో వచ్చి మిజోరాము నాగాల్యాండ్ లాస్ట్ ర్యాంకర్స్ అనమాట. వీళ్ళకి ఓపెన్లో వీళ్ళకి ఎంత రావాలి 97.14 దాకా కట్ అయిందమ్మ, గుర్తుపెట్టుకోండి. ఫిమేల్ అయితే 90, ఇది కూడా అదే పర్సెంటైల్, ఫిమేల్కి మేల్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు 97.14కి కూడా కట్ అయిపోయింది. ఇక్కడ 97.14 దాకా కట్ అయింది. మరి శ్రీనగర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూరు ఇక్కడ కూడా సీట్స్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ మీరు కామెంట్ పెట్టేటప్పుడు ఈ వీడియో ఒకసారి చూడండి, ఒకసారి వీడియో చూసి నాకు కామెంట్ పెట్టండి. అది కొంతమంది ఏంటంటే వీడియో ఏమి చూడరు, సార్ ఎక్కడ వస్తుందా అక్కడ వస్తుందా అని చూస్తారు. ఎందుకంటే ఎఫర్ట్ నేను పెడుతున్నాను, ఇది ఎఫర్ట్ దీన్ని పెట్టాలంటే ఎఫర్ట్ చాలా టైం కావాలి. మరి చాలా టైంకు మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం, మా పర్సనల్ టైం అంతా ఇన్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఈ వీడియో చూడండి, వీడియో చూసి మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగండి, అంతేగాని అసలు వీడియో చూసేది లేదు, డైరెక్ట్గా కామెంట్ పెట్టేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ అయితే వీడియో ఏమి చూస్తలేదు కామెంట్ పెట్టేస్తున్నారు. ఎక్కడ మనం ఏదన్నా కంప్యూటర్, నేను ఐఎమ్ నాట్ మిషన్ కదా, నేనేమైనా కంప్యూటర్ కాదు కదా, టకా మరి ఎక్సెల్ షీట్లో ఇస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే మరి టక్కమని చెప్పలేకపోతున్నాయి కదా. అందుకని మీరు వీడియో చూడండి, వీడియో చూసి ఏమైనా అర్థం అవ్వకపోతే మీరు కామెంట్ పెట్టండి. అదేవిధంగా ఇక్కడ 90 ఓపెన్లో వచ్చినప్పుడు ఈసీ 97.14 రావటం జరిగింది. మరి ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన విషయం అయితే 96 వచ్చినా కానీ వచ్చిందమ్మ. ఇక్కడ 96 ఈడబ్ల్యూఎస్కి సంబంధించింది 96 వచ్చినా కానీ మరి ఇక్కడ జనరల్లో 96.54కి ఈసీఈ వచ్చేసింది. ఇక్కడ మిజోరాంలో వచ్చింది, మణిపూర్, మిజోరాము, నాగాల్యాండ్ ఈ ప్రాంతంలో మీకు వచ్చే అవకాశం ఉంది. మేఘాలయ, శ్రీనగర్ కూడా మంచిదే, శ్రీనగర్ మంచిది. వాటికన్నిటికంటే మిజోరాము, మణిపూర్ కంటే శ్రీనగర్ మంచిది, నాగాల్యాండ్ కంటే మేఘాలయ, శ్రీనగర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ ఇవన్నీ కూడా మంచి. మరి ఓబీసీ విషయానికి వస్తే ఇక్కడ ఓబీసీ 97.14 అమ్మ, ఓబీసీ 97.14 మినిమం రావాలి. మన దేశంలో ఎక్కడైనా కానీ మీకు ఎన్ఐటి వచ్చే అవకాశం అయితే ఉంది. 97.14 మీరు వీడియో చూడండి, క్లియర్గా వీడియో చూడండి, వీడియో చూడకుండా కామెంట్ అయితే చేయొద్దు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిజోరాంలో వచ్చేసింది, ఉత్తరాఖండ్ అమ్మాయిలకి ఇక్కడ కూడా వచ్చేసింది. ఇక్కడ మరి ఇది కూడా వచ్చేసింది. మరి తర్వాత మిజోరాము, సిక్కిము, మణిపూర్, ఇది ఆంధ్రప్రదేశ్ కూడా రావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మరి విషయానికి వస్తే మనం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎస్సీ స్టూడెంట్స్కి వస్తే ఎస్సీ స్టూడెంట్స్ కూడా మరి ఇక్కడ మినిమం ఇక్కడ శ్రీనగర్ కానీ, సిక్కిం కానీ, మణిపూర్ కానీ 88.10 ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ కూడా కాంపిటీషన్ అది 88.10కి ఇది లాస్ట్ కట్ ఆఫ్. ఏ ఎన్ఐటీలోనైనా వచ్చేస్తుంది, ఇది లాస్ట్ అనమాట. లాస్ట్ ర్యాంకు మనం తీసుకోవడం జరిగింది 70 మరి 88.10%. మనకి ర్యాంకింగ్ కూడా మరి ఎప్పుడు వస్తుంది ర్యాంకింగ్ మనకి ఆగస్టు మరి ఏప్రిల్ 17ని ర్యాంక్స్ వస్తాయి. ఏప్రిల్ 17 తర్వాత మనము లైవ్ షోస్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. మీరు లైవ్లో ఇంపార్టెంట్గా మీరు ఏదైనా డౌట్స్ అడగవచ్చు లైవ్ షోలో. మరి దానికి ఏం మనీ పే అవసరం, డైరెక్ట్గా లైవ్ షోలో మీకు చూపిస్తాం అయితే జరిగింది. ఎంత మరి ఏ కాలేజ్ వస్తుందో మీకు పీడిఎఫ్ కావాలంటే మరి మనీ పే చేయాలి. పీడిఎఫ్ అన్ని డేటా మీకు ఫిజికల్గా డేటా ప్రొవైడ్ చేయాలంటే నేను మనీ పే చేయాలి. నేను లైవ్లో చూపిస్తాను మీకు ఏ కాలేజ్ వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. మరి ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎస్సీ స్టూడెంట్ కూడా చూద్దాం ఒకసారి. ఎస్సీ స్టూడెంట్స్ చూస్తే మనకి శ్రీనగర్, అగర్తల అమ్మాయిలకి, అబ్బాయిలకి మణిపూర్లో రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ మణిపూర్ అబ్బాయిలకి 87%తో మణిపూర్ వస్తుంది. అదర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కూడా టైర్ 3 కాబట్టి శ్రీనగర్, అగర్తల, పాండిచేరి, మణిపూరు, పాట్నా, గోవా, సిక్కిం, జంషెడ్పూర్, అగర్తల, దుర్గాపూర్ ఇవన్నీ రావటం అనేది జరిగింది. మినిమము మీకు శ్రీనగర్, అగర్తల, మణిపూరు లాస్ట్ ఛాన్స్, పాండిచ్చేరి, పుదుచ్చేరి. మరి మనం ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చూద్దాం ఒకసారి. మెకానికల్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, మెకానికల్ ఇంజనీరింగ్ చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మెకానికల్ లోయెస్ట్ బ్రాంచ్, మెకానికల్ కానీ సివిల్ కానీ లోయెస్ట్ బ్రాంచ్ కాబట్టి మెకానికల్ మనం విల్ చెక్ ఫర్ ద మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్లో ఎన్ని వస్తాయి, ఎంత సీట్స్ వస్తుంది, ఎంత పర్సంటైల్ కావాలి ఇక్కడ జారాలంటే మెకానికల్ 4 years మెకానికల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇట్లా మన దగ్గర ఎక్సెల్ షీట్లో పీడిఎఫ్ డేటా మొత్తం ఉంది. ఇక్కడ మెకానికల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మెకానికల్ ఓబీసీ సెలెక్ట్ చేసుకుందాం, ఓపెన్లో సెలెక్ట్ చేసుకుందాం, ఓపెన్లో ఎస్టీ తీసేద్దాం,
తర్వాత లాస్ట్ ర్యాంక్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది లాస్ట్ ర్యాంకు. మనకి మెకానికల్లో ఓపెన్లో మనకి 96.14 వచ్చేసిందమ్మ. ఇక్కడ 96.64 మెకానికల్ రావాలన్నా మీకు 96 సేఫ్ స్కోర్. మీకు ఏదో ఒక బ్రాంచ్ అయితే వచ్చేసే అవకాశం ఉంది 96.4. అదేవిధంగా మనం ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుందాం. ఈడబ్ల్యూఎస్ మెకానికల్లో ఇది అదర్ స్టేట్ కోట, ఇది ఫిక్స్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుందాం. మన దగ్గర ఇట్లా కంప్లీట్ డేటా ఉంది. మీకు ఎవరైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఉంటే మరి వచ్చేయచ్చు. మీకు ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుందాం. ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుందాం. లాస్ట్ ర్యాంక్ చూస్ చేసుకుందాం. లాస్ట్ ర్యాంక్ చూస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 96.5 వరకు వచ్చింది. లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ చాలా కాంపిటీషన్ ఉందమ్మ, గుర్తుపెట్టుకో. 96.5లో ఈడబ్ల్యూఎస్లో మిజోరాంలో వచ్చింది. మిజోరాం ఎక్కడెక్కడ స్టేట్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్, మరి మిజోరాము, మణిపూరు, శ్రీనగర్, అగర్తలా, పాండిచ్చేరి, ఇలా శ్రీనగర్ ఇవన్నీ రావటం అయితే జరిగింది. తర్వాత మనం ఎస్సీ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఎస్సీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఇబ్బంది ఏం లేదు. మనం మీకోసము ఈ డేటా అనేది తయారు చేసుకున్నాం. ఇక్కడ చూసేస్తే మీకు లాస్ట్ ర్యాంక్ చూసుకుందాం ఒకసారి. లాస్ట్ ర్యాంక్ చూసి 88.47 ఇక్కడ వచ్చింది. 88.47 అబ్బాయిలకి. జెండర్ ఇక్కడ 88.47 88.47కి వచ్చేసింది. మిజోరాంలో వచ్చేసింది. దుర్గాపూర్ ఇవన్నీ అమ్మాయిలకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది, దానిలో నో డౌట్. అమ్మాయిలకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ అమ్మాయిలకి 80% వచ్చినా కానీ 85 కదా 82 వచ్చినా కానీ ఛాన్స్ ఉంది అమ్మాయిలకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది, దానిలో నో డౌట్. మరి ఇప్పుడు ఎస్టీలు చూసేద్దాం. మరి ఎస్టీ స్టూడెంట్స్ని చూసేద్దాం. ఎస్టీ స్టూడెంట్ లాస్ట్ ర్యాంక్ చూసేద్దాం. ఎస్టీ స్టూడెంట్స్ కూడా మరి మీకు కూడా 80 ఎక్కడికి వచ్చేసింది. మనం ఎక్కడున్నాం, మనం ఫిమేల్ ఇక్కడ 85% మనకి ఇక్కడ వచ్చే అవకాశం. దీనికి కరస్పాండింగ్గా 85% రావాలి. ఇక్కడ మిజోరాం కూడా వచ్చేసిందమ్మ. మరి మిజోరాము, మణిపూరు, మేఘాలయ, గోవా, సిక్కిము, మన శ్రీనగర్ మన దగ్గర కంప్లీట్ డేటా ఉంది. ఇది ఇన్ఫర్మేషన్. మినిమం ఎంత రావాలంటే మినిమం 95 ఓపెన్లో రావాలి. 95 పైన 96 పైన ఉండేవాళ్ళు ఓపెన్లో 96 పైన ఉండాలమ్మ. ఓపెన్ ఈడబ్ల్యూఎస్ కానీ తర్వాత ఓబీసీ, ఎన్సీఎల్ ఒక 96 ఉంటేనే వస్తుంది. అదేవిధంగా ఎస్సీస్కి 88, ఎస్టీకి 85 స్కోప్ ఉంది. ఇది బౌండరీస్ అనమాట. ఈ బౌండరీస్లోనే మీకు ఎన్ఐటీలో ఏదో ఒక ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మన ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ Daviri Academy. This is me, Ravi Kumar sir, signing off. Thank you.